ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఎస్ఆర్హెచ్ వెస్ పంజాబ్ కింగ్స్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడగా ఎస్ఆర్హెచ్ 16 సార్లు విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 7 సార్లు మాత్రమే విజయం సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది, బౌలర్లకు కూడా అనుకూలిస్తుంది. ఇక్కడ మొత్తం 76 మ్యాచ్లు జరగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 34 సార్లు గెలవగా సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్లు 42 సార్లు విజయం సాధించాయి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఇక్కడ మొత్తం 5 మ్యాచ్లు ఆడగా 4లో విజయం సాధించింది. ఈ గ్రౌండ్లో ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 200 పరుగులుగా ఉంది. ఆవరేజ్ సింగిల్ 190 పరుగులుగా ఉంది. ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్లో 2వ స్థానానికి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. 2వ స్థానంలో ఉన్న జట్లకు ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఎస్ఆర్హెచ్ పంజాబ్పై ఈరోజు గెలవాలి. అలాగే రాజస్థాన్ జట్టు కూడా కోల్కతా నైట్ రైడర్స్పై ఓడిపోవాలి. అప్పుడే ఎస్ఆర్హెచ్కు 2వ స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలోకి వెళ్తుందా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియచేయండి.